రాష్ట్రం మొత్తం మీద గిరిజన గురుకులకు సంబంధించిన టీచర్స్ ఈరోజు విజయవాడకి దాదాపుగా 10 రోజుల నుంచి వెళ్తూ విజయవాడలో ఉన్నారు. మంత్రిని కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 13 రోజుల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మంత్రిని కలిసి తమ ఉద్యోగాలని ఎక్స్టెన్షన్ కోసం చేసిన ప్రయత్నం వాళ్ళు పూర్తిగా కూడా ఈరోజు నిరాశ కలిగింది. అందుకే ఈరోజు కమిషనర్ గిరిజన శాఖ కార్యాలయం ముందు చాలామంది మహిళలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం మొత్తం నుంచి స్కూల్స్ నుంచి వచ్చిన చాలామంది ఇక్కడ బైఠాయించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలుకి ఏంటి వీళ్ళకున్న సమస్య ఏంటి కదా? 16 మంది టీచర్స్ ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళకి ఎందుకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వట్లేదు? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వం వీళ్ళకి ఏమి హామీ ఇచ్చింది? హామీ ఇచ్చిన తర్వాత ఈరోజు మంత్రి ఎందుకు వాళ్ళని కలవలేకపోయారో వారి మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి మీకున్న సమస్య ఏంటి? బేసిక్గా మీరందరూ 16 మంది టీచర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మొత్తం 1450 మంది ఉన్నారు. 1450 మందికి మీకున్న సమస్య ఏంటి? మీరు ఎప్పటి నుంచి ఈ పోరాటం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? సార్ మేము గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ముందు నుంచి కూడా మా పోస్టులు మా గురుకులం అధికారులు డిఎస్సిలో చూపిస్తారని చెప్పి మాకు తెలిసినప్పటి నుంచి మా ఉద్యోగాలు డిఎస్సిలో చూపొద్దు, మా బైలా రూల్ ప్రకారము మాకు కేవలము సెక్రటరీ మేడం గారే నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకంగా గురుకులమే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే ఎగ్జామ్ పెట్టి వాళ్ళే రిక్రూట్మెంట్ చేయాల్సిన ప్రాసెస్ ఉంది. గతంలో కూడా మా యొక్క బైలాస్లో అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పిఓ కానీ లేకపోతే సెక్రటరీ మేడం కానీ వాళ్ళు సెలెక్ట్ చేసి ఇవ్వాల్సిన పోస్టులు ఇవి. కానీ ఈ కూటమి ప్రభుత్వము ఎక్కువ మందికి డిఎస్సిలో పోస్టులు చూపాలని చెప్పి మా యొక్క పోస్టులను కూడా దానిలో చూపించేశారు. అంటే మీకు గత 15-10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న టీచర్లను కూడా అక్కడ ఖాళీ పోస్టులు అని చెప్పి చూపించేసి ఆ యొక్క పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇచ్చేయడం వల్ల మేము గతంలో నవంబర్లో మేము విజయవాడ ధర్నా చౌక్లో దాదాపుగా 45 రోజులు నిరసన చేశాం. మా పోస్టులు డిఎస్లో చూపొద్దు, మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి కాంట్రాక్ట్ చేయండి అని చెప్పి ఉద్దేశంతో మేము గతంలో చేశాము. చేసినప్పుడు ఇదే లోకేష్ సార్ ఇంటి ముందు మేము ధర్నాలు కూర్చున్నప్పుడు మా గిరిజన శాఖ మంత్రి గారు మా దగ్గరికి వచ్చి మేము మీకు మంచి చేస్తాము, మీకేం నష్టం చేయము, మీరందరూ కూడా గిరిజనులే, మీ అందరికీ మంచి చేయడానికి మన లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు, సీఎం గారు హామీ ఇచ్చారని చెప్పేసి మాకు నమ్మబలికే మాటలు చెప్పించారు. మేము మా శాఖ మంత్రి గారు కదా, మా గిరిజన బిడ్డే కదా, ఒక టీచర్గా వచ్చారు ఆమె, మా టీచర్ల బాధలు తెలుసు ఆమె అనుకుని ఆమె మాట నమ్మాము సార్. మేము నమ్మి ఆ రోజు ఆ యొక్క నిరసన ఆపేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాం. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన డిఎస్సి పోస్టులలో 1118 మంది రెగ్యులర్ టీచర్లు వస్తే 1118 మంది రోడ్డును పడ్డాము ఈరోజు. అక్కడ గురుకులంలో చూస్తే ఉంది ఒక పోస్టే ఉంది, అది రెగ్యులర్ పోస్ట్ వచ్చేసారు, మీరు బయటికి వెళ్ళిపోవాలంటున్నారు. మరి మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసాం కదా సార్. మా గిరిజన శాఖ మంత్రి గారు మా గురించి ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ రోజు ఈ టీవీ ఛానళ్ళు వచ్చాయి, అసెంబ్లీలో కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అడిగితే మేము ఎవరి ఉద్యోగాలు తొలగించాము, మా ప్రభుత్వం వచ్చినాకే వీళ్ళకి మంచి చేసిందని చెప్పేసి అంత గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వము మరి ఈరోజు జూన్ 12 వచ్చిన తర్వాత దాదాపు 700 మంది రెన్యువల్ ఆర్డర్ ఇవ్వకుండా రోడ్డు మీద పెట్టారు. ఈ రెన్యువల్ ఆర్డర్ మేము గత ఏప్రిల్ నుంచే మేము అడుగుతున్నాం సార్, మేము ఇంతమంది ఉన్నాం, మమ్మల్ని ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు, మమ్మల్ని ఏ విధంగా న్యాయం చేయడానికి అవకాశం ఉంది, తొందరగా చేయండి సార్, స్కూల్ ఓపెన్ అయినాక మమ్మల్ని మళ్ళీ రోడ్డు మీద పెట్టని చెప్పని పలుమార్లు సీఎం గారికి, లోకేష్ సార్ గారికి, మా గిరిజన శాఖ మంత్రి గారికి, మా అధికారులకు కలిస్తే మీకేం కాదు మేము ఉన్నాము, మీకేం తీయము, మేము చూసుకుంటామని మా గిరిజన శాఖ మంత్రి గారు చెప్తుంటే జూన్ 12 వరకు కూడా నమ్మే మా మాట, మాకు నిజంగా న్యాయం చేస్తుందేమో మేడము, మా అందరికీ కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి. తీరా జూన్ 12 జరిగిన కేవలం 788 మందికి మాత్రం రెన్యువల్ చేసి మిగతా 700 మందికి ఉద్యోగాలు లేవు, మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పేసి విధంగా మా గురుకులం అధికారులతో చెప్పారు. స్కూల్కి వెళ్తేనేమో ప్రిన్సిపాల్ మీరు రావద్దు, మీరు మాకు అవసరం లేదు, ఇంకా మాకు రెగ్యులర్ టీచర్ చేశారు, మీతో మాకు సంబంధం లేదని చెప్పేసి మా ప్రిన్సిపల్ రానివ్వట్లేదు. మరి మా శాఖ మంత్రి గారేమో మీ ఉద్యోగాలు పోవని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి మేము ఆమె మాట నమ్ముకుంటూ ఉంటే మాకు ఇక్కడ ఉద్యోగాలు కూడా చేశారు. మేము వెళ్ళి ఎందుకు మాకు ఇలా అన్యాయం చేశారని అడిగితే మేము ఫైల్ పెట్టాము, ఫైల్ నడుస్తుంది, అవుతుంది అంటున్నారు. జూన్ 12 ముందు చేయాల్సిన పనులన్నీ కూడా ఈరోజు జూలై 22వ తేదీ వచ్చే వరకు ఇంకెన్ని రోజులు ఉంటుంది ఫైళ్ళు. నిజంగా మాకు న్యాయం చేయాలనుకుంటే ఈ కుటుంబ ప్రభుత్వం కానీ, లోకేష్ సార్ కానీ, లేకపోతే మా గిరిజన శాఖ మంత్రి గారు కానీ, మా గురుకులం అధికారులు కానీ ఇంతవరకు మమ్మల్ని ఆలోచన చేసి నిలబెడతారా? ఈరోజు 2 నెలల జీతాలు లేవు. ఇదే తక్కువ జీతాలు మేము పని చేసుకొని మా కుటుంబాలు ఈ జీతం వస్తే మేము తినాలా లేకపోతే లేదు. మేమంతా కూడా గిరిజనులము, దళితులము, పేదవాళ్ళము ఉన్నామే. మరి మాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇందులో ఉన్నటువంటి టీచర్లు కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్, డిఎస్సి రాసుకోవడానికి కానీ వేరే ఎగ్జామ్ కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, ఏజ్ లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోవాలా? దాదాపుగా వాళ్ళే 500 మంది ఉన్నారే. మరి వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయాలా? దీనికోసమే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు ఉంటాయి సార్ మా యొక్క స్కూళ్ళు. మేము తాండాలలో లేకపోతే గూడాలలో ఎక్కడో అడవులలో ఉన్నటువంటి స్కూళ్ళలో మేము వెళ్ళి పనిచేయాలా? మరి అంత దూరం వెళ్ళి మాకు వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు. మాకు ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు మేము డ్యూటీలు చేస్తాం. ఆదివారాలు లేవు, సెలవులు లేవు. ఆ విధంగా వర్క్ చేసి మా గిరిజన బిడ్డలే కదా,
మా పిల్లల కోసం మేము ఇంత కష్టపడడం తప్పలేదు అనుకుని అంత కష్టపడి చేస్తే ఈరోజు మాకు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పెట్టేశారు. ఇది ఎంతవరకు న్యాయం? నిజంగా మేడం, మీరు కనుక గిరిజన శాఖ మంత్రి, మీరు గిరిజన బిడ్డ అయ్యి మీరు ఒక టీచర్ కనుక పనిచేసి వచ్చింటే ఈరోజు ఈ గిరిజన బాధలు నీకు తెలియదా? నువ్వు నిజంగా మాకు న్యాయం చేసే ఉద్దేశం ఉంటే మమ్మల్ని 2 నెలల దాకా రోడ్డు మీద పెడతారా? ఇప్పటికైనా మీరు మా సమస్యను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి మాట్లాడతారా, లేకపోతే సీఎం గారితో వెళ్ళి మాట్లాడతారా, లేదా లోకేష్ సార్తో వెళ్ళి మాట్లాడతారా? మాట్లాడి ఇమీడియట్గా మాకు న్యాయం చేయాలి. చేయకపోతే కనుక రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, మేము మా యొక్క టీచర్లు అందరం కూడా స్టేట్ వైడ్గా అందరం వచ్చి ఇతర సంఘాల నాయకులను కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఆగము. అవసరమైతే మీకు ఇన్ని సంవత్సరాలుగా మీకు వస్తున్న జీతం ఎంత? మీరు ఎంతసేపు పని చేస్తున్నారు? ఎన్ని గంటలు మీరు పిల్లల కోసం అక్కడ వెచ్చిస్తున్నారు? ఏం జరుగుతుంది సార్? మాకు గత 6 నెలల కిందట నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి పనిచేస్తాను. మాకు 10,000 రూపాయలు చేతికి వస్తుంది. మాకు 12,000 అయితే 2,000 పిఎఫ్ కట్ అయిపోగా 10,000 రూపాయలు, 9,900 రూపాయలు వస్తాయి. 10,000 కూడా కాదు. అంత తక్కువ జీతానికి మేము ఒక పీటీ టీచరు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లము పనిచేస్తున్న టీచర్లకు మేము మన ధర్నాలు చేయగా అధికారుల చుట్టూ తిరిగి చేసుకుంటే మాకు ఒక 4,000 నుంచి 5,000 పెంచారు. సరే పెంచారు కదా, సంతోషము, మాకు ఈ కుటుంబ ప్రభుత్వం న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇక్కడ ఉంటే తీరా ఈ డిఎస్సి ఇచ్చేసిన తర్వాత రేపు స్కూల్ 12వ తేదీ ఓపెన్ చేసేటప్పుడు కొంతమందికి రెన్యువల్ చేసి కొంతమందికి రెన్యువల్ చేయకుండా రోడ్డు మీద పెట్టేశారు. మరి మేము ఈరోజు దీన్ని నమ్ముకునే కదా మేము బతుకుతుంది. మరి మాకు న్యాయం చేస్తానని మీరు హామీ ఇచ్చారు కదా, మరి ఆ ఇచ్చిన హామీని మీరు ఎందుకు నెరవేర్చుకుంటారు? అంటే మీరు మాటలే ఉంటాయా? ఒక మంత్రి స్థానంలో ఉండి మీరు ఇట్లా పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు మీరందరూ మంత్రిని కలవడానికి వచ్చారు, మంత్రి దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. మంత్రి మీకు ఏమైనా హామీ ఇచ్చారు? మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేశారా? ఏం జరిగింది మంత్రి దగ్గర? మాకు మా మంత్రి గారు అయితే ఎటువంటి హామీ ఇవ్వలేదు. అసలు మమ్మల్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు. అంత తప్పు మేము ఏం చేయలేదు సార్. మేము చేసిన తప్పే ఆమె ఇదిగో సార్ చూడండి, లైవ్లో ఆమె చెప్పిన మాటే మా అందరికీ మీకు డిఎస్ ద్వారా వస్తే, డిఎస్ వాళ్ళు వస్తే మీకు ఎటువంటి భద్రత ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఉద్యోగ భద్రత ఉంటుంది, మీ పోస్టులు మీకు ఉంటాయని చెప్పి ఆ 45 డేస్ కరకట్ట వద్ద మేము ధర్నా చేస్తే మమ్మల్ని అక్కడి నుంచి సమ్మె విరమించేటట్టు ఇదిగో సార్ లైవ్. అటువంటి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మా జీవితాలు కొట్టాల్సినంత అవసరం ఏమి సార్? మేము ఏం అన్యాయం చేసాం? గిరిజనుల బిడ్డలకి చదువు చెప్పడం తప్ప సార్? ఇన్ని రోజులు మా బతుకులు ఆ బిడ్డల కోసం వెచ్చిచ్చాం సార్. ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు మేము ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. మార్నింగ్ 5కి వెళ్తాను, ఈవినింగ్ 9:30 వరకు ఉంటాను సార్. మధ్యలో మా గ్యాపే ఉండదు. మరి అటువంటి సమయం కూడా వెచ్చించి ఈరోజు గిరిజన బిడ్డల కోసం మేము న్యాయం చేస్తే మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తే సార్ మా పొట్టలు కొట్టింది. మా పరిస్థితి ఏంది? మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి సార్. మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము అందరం మంచి ప్రభుత్వం అనుకుంటాము. మంచి ప్రభుత్వాన్ని మేము బయటకు తీసుకొచ్చుకున్నాం. కానీ మా కడుపులు కొట్టే ప్రభుత్వాన్ని మేము అనుకోలేదు. గిరిజన మా మినిస్టర్ గారు మాకు స్పందించట్లేదు. ఆ స్పందించి మాకు మా జాబులు ఇచ్చేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మా మద్దతుగా మాకు అన్ని నాయకులు ఉన్నారు. అందరూ సహకారంగా మేము ముందుకెళ్తాం. 23వ తేదీ క్యాబినెట్లో మీటింగ్ ఉంది సార్. మా గురించి చర్చించి మా ఉద్యోగాలు ఇస్తే మంచి ప్రభుత్వం అనుకుంటాం. లేదంటే మా తీవ్రత ఉద్యోగంగా చేసి మా ఉద్యోగాలు కాపాడుకుంటాం. ఈ రోజు మంత్రి ఆల్రెడీ ఉన్నారు, మీరందరూ వచ్చారు, మంత్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు, పోలీసులు కూడా. అసలు మేడం గారు మమ్మల్ని పైకి నలుగురిని రమ్మన్నారు సార్. మేము దానికి ఒప్పుకోవాలి, కిందే మాట్లాడతాం అని చెప్పాం. అయినా సరే ఆ పోలీస్ సార్ని పంపించి ఒక నలుగురిని పైకి తీసుకెళ్లారు. వెళ్ళి రిప్రజెంట్ లెటర్ ఇచ్చాము. దండాల మేడం గారు అనే లోపు మీరు మాకు విరుద్ధంగా చేస్తున్నారు, వెళ్ళిపోండి అని చెప్పి డోర్ వేసేసుకున్నారు సార్. ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాతో. మేమేం అన్యాయం చేసాం? మేము చేసిన తప్పేంటి? మాతో మాట్లాడిపోవడానికి కారణం ఏంటి? అవి ఒక్కటి చెప్పమనండి సార్ మేడం గారిని. సరే మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఇవాళకి నెల 15 రోజుల నుంచి మేము రోడ్ల మీదే ఉంటున్నాం. ఏ ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని చూడలేదు, పలకరించలేదు. ఏంటి మీ సమస్యలు కూడా అడగలేదు. చూస్తాం, చేస్తాం, వెళ్ళిపోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చూస్తాం, చేస్తాం, వెళ్ళిపోండి. పక్క గురుకులాల్లో వాళ్ళకి పంపించేసాము, మీ గురుకులం ఒక్కటే ఉంచుకున్నాను, నేను ఎస్టీ గురుకులాన్ని అని అంటున్నారు. ఎక్కడ ఉంచుకున్నారు? ఉంచుకుంటే ఇక్కడ ఎందుకున్నాం మేము? అదొకటే సార్ అడిగేది. మేడం గారు వచ్చి మాతో మాట్లాడాలి సార్, అంతే. కానీ చాలా రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, మీరు గడిచిన 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. కొంతమంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఆ హామీ అలాగే కొనసాగుతుందా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు హామీ ఏమి ఇచ్చారు? ఎందుకు ఆ హామీ జరగట్లేదు? గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎప్పుడు తీసేస్తామని చెప్పలేదు. కానీ గత ప్రభుత్వం అయితే 5 సంవత్సరాల్లో ₹1 జీతం పెంచకుండా మమ్మల్ని గుడ్డు చాకరీ చేపించింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము గెలిపించుకున్నాం. మేమంతా కూడా 2016లో చంద్రబాబు నాయుడు గారు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, 2016లో గురుకులాలను స్టార్ట్ చేసింది ఆయనే, ఆ పెద్ద ఆయనే. 2019లోపే మేమంతా జాయిన్ అయి ఉన్నాం. అంటే ఎవరు మమ్మల్ని చేర్చుకుని? టీడీపీ ప్రభుత్వంలోనే మేము వచ్చినాం.
2016 నుంచి 2019 లోపు అందరూ ఇక్కడ వాళ్ళందరూ జాయిన్ అయింది. మరి మమ్మల్ని టీడీపీ ప్రభుత్వం జాయిన్ చేసుకుంది, ఆయనే ఆ పెద్ద మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈరోజు మాకు ఉద్యోగాలు లేవంటున్నారు. మేమేమి లక్షల జీతాలు అడగట్లేదు, డిఎల్ పెంచమంటలేదు, ఎరియర్స్ ఇవ్వమంటలేదు, లేకపోతే మాకు ఈ ఏదేదో లక్షల కోట్లు అడగట్లేదు. మేము చేసే ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగమే మాకు ఉంచండి అయ్యా, అదే చేసుకుంటాం, పిల్లలకి పాఠాలు చెప్పి దేశ భవిష్యత్తుని నిర్మిస్తాం అని మేము చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ కమిషనర్ గారి కార్యాలయంలో గిరిజనులని బతుకులు బాగు చేస్తామని చెప్పి మీటింగ్ పెట్టారు, భోజనాలు చేశారు, గిరిజన నాయకులు వెళ్ళిపోయారు. మరి ఇక్కడ గిరిజనుల బతుకులు బాగు చేసి ఇక్కడికైతే ఈ వీళ్ళంతా గిరిజన స్కూల్లో పనిచేసేవాళ్ళు కదా, మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇద్దా, ఎవరికా ఉద్యోగాలు ఇస్తామని మీ మీటింగ్ పెట్టుకుంటారే, ఈ రోడ్డు బెట్ట మీద ఉన్నటువంటి మమ్మల్ని తీసేసినటువంటి వాళ్ళని మా స్కూల్లోకి పంపించండి, మాకు న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనైతే మాకు న్యాయం చేస్తారండి, ఎందుకంటే ఆయనే ఈ పాఠశాలలో స్థాపించాడు. ఇంత మాకు వయసు కూడా జరుగుతున్న అయిపోయిందండి. మాకు పరిస్థితుల్లో ఎందుకు మీరు ఆత్మహత్యలు దాకా చేసుకోవాలి, గోడలు దూకి పైకి ఎక్కాలి? సహనం కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి. మాకు జీతం ఇచ్చేదే నెలకి 12 నెలలు 10 నెలలు జీతం ఇస్తారు. ఏ రోజు కష్టపడితే ఆ రోజు కూలి. ఏప్రిల్ 23 వరకే మాకు జీతం, కనీసం 30 వరకు కూడా ఇవ్వరు. మళ్ళీ జూన్ 12 నుంచి స్టార్ట్ అయితేనే మళ్ళీ జీతం 12 నుంచే లెక్క కట్టిస్తారు. కానీ వాళ్ళ జీతాలు లేక 4 నెలలు. మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకోమంటారు? మీరు మీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేసుకున్నారుగా, మీకు ఒక ప్లేస్ ఉంది, ఒక స్కూల్ ఉంది. మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి? ఇప్పటి వరకు ఒక్క పిల్లడు కూడా వెళ్ళలేదు స్కూల్కి. మరి మాకు ప్లేస్ ఏది? మమ్మల్ని ఏం చేయమంటారు? అది ఇంకేం చేయమంటారు? మా పిల్లలకి మేము అన్నం పెట్టుకోవద్దా? మా కడుపును పెట్టిన పిల్లలకి, మా తల్లిదండ్రులకి మేము అన్నం పెట్టుకోవాలా లేదా? పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం, అందుకే మేము చచ్చిపోతాం. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మేము ఈ రోజు ఇలా పాల్పడ్డాం సార్. అది మాకు బాధగా ఉంది సార్. ఏం చేయాలి సార్? మేము ఎన్ని రోజుల నుంచి రోడ్డు మీద పడి ఉంటున్నాము, ఒకళ్ళు కూడా మాకు న్యాయం చేయట్లేదు. కానీ మీకు సంబంధించిన ఇప్పుడు చాలా మంది ఇందాక ఆయన చెప్తున్నట్టుగా చాలా మంది నేతలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు మీ పట్ల? చేశారు. టైం కావాలి మాకు టైం కావాలి. ఎంత టైం కావాలి సార్? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇప్పటికీ 2 నెలలు గడిచిపోతుంది స్కూళ్ళు ఓపెన్ చేసి. మా జీవితాలు మేము రెంట్లు కట్టుకుని ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాలు? నేను 10 ఇయర్స్ సర్వీస్ సార్, ఇంకా 15 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డిఎస్సి రాసుకోలేని పరిస్థితి. మేము ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వలేని పరిస్థితి. బట్ ఇక్కడే ఈ స్కూలే మాకు ఇంకా ఏదో ఒకటి పర్మనెంట్ చేస్తారని హోప్స్తో చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి మాకు న్యాయం చేస్తారు అనే కదా సార్ మేము చేస్తుంది. అది చేయకుండా మీరు రెగ్యులర్ గా మిగతా టీచర్ల లాగా కాకుండా గురుకుల పాఠశాలలో ఉదయం 5 గంటల నుంచి మీరు మీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ పీఈటీ వాళ్ళు వస్తారు సార్ 7 వరకు. వాళ్ళు మళ్ళీ 7:15 టు మేము అటెండ్ అవుతాం సబ్జెక్ట్ టీచర్స్. 7:15 to 8:15 మార్నింగ్ స్టడీ అవర్, మధ్యలో 9 వరకు హాఫ్ అన్ అవర్ టిఫిన్ బ్రేక్, మళ్ళీ 9 to 4:30 మళ్ళీ స్కూల్ రన్ అవుతుంది. మళ్ళీ 4:30 to మళ్ళీ పీఈటీ అటెండ్ అవుతారు. 7 వరకు వాళ్ళు ఉంటారు. 7 to 9 మళ్ళీ సబ్జెక్ట్ టీచర్ స్టడీ అవర్స్. ఇది మా షెడ్యూల్ సార్. ఇలాంటి షెడ్యూల్లో మేము రన్ అవుతున్నాం. ఎందుకంటే సార్ మేము 10 ఇయర్స్ సర్వీస్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదు సార్. అది కారణం. కనీసం మేము ఈ 10 ఇయర్స్లో ప్రిపేర్ అయితే ఏదో దాన్ని మేము క్వాలిఫై అయ్యేవాళ్ళం సార్. ఈ గిరిజన శాఖ మమ్మల్ని ఏదో ఒకటి పర్మనెంట్ చేస్తుంది, ఏదో ఒకటి సిఆర్టీ చేస్తుందనే మేము ఇన్నాళ్ళు చేసాం సార్. కానీ ఆ హోప్స్ అన్ని మేము ఈనాడు నీళ్ళలో బుగ్గిపాలు చేసేసారు సార్. అదే కారణం సార్. ఏదో ఒకటి చేస్తారు కానీ ఈరోజు ఉన్న ఉద్యోగాలే పోగొట్టేసుకున్నాం సార్. అది సో ఇది ఇక్కడున్న గిరిజన శాఖకు సంబంధించిన టీచర్స్ ఒక మనోవేదన. బేసిక్గా మేము మిగతా దానికి క్వాలిఫై కాలేకపోతున్నాం. మంత్రులు ఇచ్చిన హామీలను నమ్ముకుని ఈరోజు దాన్ని నమ్ముకున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నాం. 1400 మంది జీవితాలని మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద వేసేసిన పరిస్థితి. దీన్ని నమ్ముకునే దాదాపుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వీటి మీద పనిచేసిన రోజులు ఉన్నాయి. మాకు న్యాయం జరుగుతుంటే మంత్రి దగ్గరికి వచ్చాం, గిరిజన శాఖ మంత్రి దాన్ని స్పందించలేకపోవడం, కనీసం మమ్మల్ని లోపల కూడా పిలవకుండా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అనేది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ కమిషనర్ కార్యాలయం ముందు మొత్తం అధికారులందరూ వెళ్ళిపోయినా, మంత్రులు వెళ్ళిపోయినా, కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళందరూ కూడా నిలబడి ఇంకా తమకు న్యాయం జరుగుతుంది అనే ఆశతోనే వాళ్ళు ఇక్కడంతా ఉన్న నేపథ్యం అయితే ఉంది.
చూడాలి ఈ ఈ ఈ ఈ ఆందోళన ఈ రోజుతో ముగుస్తుందా, రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళ ఆందోళన తీవ్రతరం చేసే పరిస్థితి ఉందా? అయితే చెప్పండి అమ్మా. సార్ మేము 2017లో ఈ విద్యా సంస్థలో చేర్చాం సార్. ఇదే గవర్నమెంట్లో మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చారు సార్. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మాకు టీజీటీ పోస్ట్ ఇచ్చారు సార్. అప్పుడు 3వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు మాత్రమే స్కూళ్ళు ఉన్నాయి సార్. ఇప్పుడు అవి 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది సార్. మమ్మల్ని టీజీటీలుగా నియమించినప్పటికీ కూడా మేము 10th క్లాస్ వరకు డీల్ చేసాం సార్. పీజీటీ పోస్ట్ గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం సార్. కానీ మాకు ఈరోజు చేస్తున్న పోస్ట్ కూడా ఇవ్వము అని అంటున్నారు సార్. మేము ఈ 10-15 సంవత్సరాలు ఈ విద్యా సంస్థను నమ్ముకొని మేము పని చేయడానికి గల కారణం, ఇంతవరకు మా విద్యా సంస్థల్లో రెగ్యులర్ డిఎస్సి అనేది రెగ్యులర్ పోస్టులు తీయడం అనేది మేము ఎప్పుడు చూడలేదు సార్. మాకంటే ముందు పనిచేసిన ఉపాధ్యాయులందరూ మా ప్రిన్సిపల్స్ ఉన్నారు సార్. వాళ్ళను 2009వ సంవత్సరంలో ఇదే మన వైసీపీ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సిఆర్టీలుగా పనిచేస్తున్న వాళ్ళకందరికీ రెగ్యులరైజ్ చేసి ఈరోజు వాళ్ళే సార్ మా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్నారు సార్. మాకు కూడా మేము 10-15 సంవత్సరాలు ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తే మాకు కూడా అలాంటి జీవితం ఉంటుంది అనే ఆశతో మేము ఇక్కడ మా జీవితాన్ని దారబోసాం సార్. మేము 10th క్లాస్ రిజల్ట్ కూడా తీసుకున్నాం మా విద్యా సంస్థల్లో. ఎప్పుడు కూడా కానీ స్టేట్ లెవెల్ కంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా సాధించాం సార్. ఐఐటి, జేఈ, నీట్లు కాలేజీల్లో పనిచేసే వాళ్ళు కూడా మాలాగా ఓఎస్ ఉపాధ్యాయులే సార్. కానీ ఎప్పుడు గవర్నమెంట్లో ఐఐటి, జేఈ, నీట్ సీట్లు మా విద్యా సంస్థల్లోనే ఎక్కువ రావడం మీరు చూసింటారు సార్. కానీ ఇంత మెజారిటీ వస్తుంది నిజంగానే. గురుకుల పాఠశాల ఇటీవల కాలంలో జరుగుతున్న రిజల్ట్స్ చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. మీకు అభినందనలు కూడా చాలా వరకు వస్తుంది. కానీ మీకు ఉద్యోగాలు ఉండట్లేదు. ఏంటి దీనికి సంబంధించిన మీరు అసలు ఎక్కడ మీరు ల్యాప్సెస్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్ మా గురుకులంలో మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కింద ఆప్కోస్ కింద చేర్చడమే పెద్ద తప్పు సార్. ఇలా కాదు, మాకు సిఆర్టీగా మాకు ఫస్ట్ సిఆర్టీలుగా మమ్మల్ని అపాయింట్మెంట్ చేయాలి సార్. సిఆర్టీలు కాకుండా 2007, 17, 16 సంవత్సరంలో పార్ట్ టైం టీచర్లు అన్నారు. పార్ట్ టైం టీచర్లను గెస్ట్ టీచర్లుగా మార్చారు. గెస్ట్ టీచర్లను ఇదే 2017 సంవత్సరంలో ఓఎస్ ఉపాధ్యాయులుగా చేశారు సార్. అన్నీ మా డిపార్ట్మెంట్ తనకు అనుకూలంగా జరుపుకుంటుంది. కానీ అక్కడ ఉన్న బైలా ప్రకారం వీళ్ళని ఫస్ట్ మనం తీసుకోవడమే సిఆర్టీగా తీసుకోవాలా. మా విద్యా సంస్థలో 50% రెగ్యులరైజ్ ఉంటే 50% సిఆర్టీలుగా నియమించాలా. అలా సిఆర్టీలుగా కాకుండా ఓఎస్ ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించుకోవడంలోనే మేము అన్యాయం అయిపోయాం సార్. సో ఇది వాళ్ళ ఆవేదన. బేసిక్గా రాబోయే రోజుల్లో వీళ్ళ ఆందోళన ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇంకా వీళ్ళు ఈ కమిషనర్ కార్యాలయం ముందే ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి తమకు హామీ ఇస్తారు, మంత్రిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. చూడాలి రాబోయే రోజుల్లో ఈ 1400 భవిష్యత్తు ఏ విధంగా ముందుకు తేలబోతుందో, ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఫోటో స్టూడియో.